నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునైనది. Thy word is a lamp and my feet and a light unto my path. దయచేసి కూర్చోండి. వచ్చిన మీ అందరికీ మన ప్రభుత్వ యేసునామములో ఈస్టర్ శుభాకాంక్షలు. సంఘం తరపున, కుటుంబ తరపున మీ అందరికీ జీవించుగాక. మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. 9వ వచనం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేన మరియు మొదట దేవుని హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చి అంత అద్భుత కార్యాలు చేస్తున్నారు. మనం నేర్చుకున్నాము. ఎన్నో సూచక్రియలు చేస్తున్నారు. మనం అన్నీ చెప్పడానికి సమయం కనుక అంత అద్భుత కార్యాలు చేసినటువంటి యేసు ఈ లోకం ఏం చేసిందమ్మా? శిలువ మీద చంపేసి. కానీ ఆయన చనిపోకముందే చాలా మాటలు చెప్తున్నాడు. నేను 3వ దినాన మనిషి కుమారుడు ఎరుషలేము వెళ్తున్నాడు. ఎరుషలేములో ఆయన పట్టుకుంటారు, సిలువ వేస్తారు, చంపేస్తారు. తిరిగి 3వ దినాన మనిషి కుమారుడు లేస్తాడు ముందుగానే చెప్పినాడు. పైగా అనేక మంది శాస్త్రులు పరీక్షలు వచ్చినప్పుడు సూచక్రియ కావాలంటే ఒక సూచన కూడా చెప్పాడు ఆయన. యోనా గురించి సూచక్రియ తప్ప మీకు ఏ దానికి అనుకోకూడదు. యోనా 3 రాత్రి పగలు తిమింగిన తర్వాత ఎలా ఉన్నాడో అలాగే మనిషి కుమారుడు కూడా చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేస్తాడని ముందే చెప్పేశాడు. ఆయన చెప్పిన మాట ప్రకారంగా చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున దేవుని స్తోత్రం హల్లెలూయా. అయితే సంగతి ఏమంటే ఈరోజు మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే యేసుక్రీస్తు ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యులు బాగా ప్రేమించిన శిష్యులు ఎంతమంది తెలుసా? 3. పేతురు, యోహాను, యాకోబు. ఈ 3 బాగా ప్రేమించాడు. ఈ 3లో ఇంకా బాగా ప్రేమించింది ఎవరమ్మా? యోహాను. అంటే 12 మంది సమానంగా ప్రేమించాడు కానీ డిఫరెన్సెస్ ఉన్నాయి. మరి ఆయన తిరిగి లేచినప్పుడు ఎవరు కనబడాలైనా? ఎవరు ప్రేమించారు ఆయన ఎక్కువగా? యోహానే కదా. ఆయన బృందనాలు కదా. యోహాను కనబడాలి. ఆయన కనబడ్డా? పల్లవరాజు తాళం చేయాలి. ఎవరికి ఇచ్చాడు? ఆయన పేతురికి ఇచ్చాడు. ఆయన కనబడాలి కదా. ఆయన యాకోబు, ఆయన ఆది సంఘానికి మూల స్తంభం. ఆయన కనపడాలి కదా. ఆయన కనపడాలి. పోనీ 10 నెలలు మోసి గర్భం దాల్చి కన్నదేవరమ్మా ఆమె కనపడాలి కదా. తల్లి ఎంత శోభ అనిపిస్తుంది. మాట చనిపోయినాడు. ఆమె కనపడాలి కదా. ఎవరు కనపడలేదు. ఎవరు కనపడమ్మా? మొట్టమొదటిగా మగ్దలేని మరియ. మరి అంటమ్మా పొరపాటు పడకండి. ఆ మరి వేరు, ఈ మరి వేరు. లాజరు, మార్త, మరియ. ఆ మరి వేరు, ఈ మరి వేరు. ఈమెరమ్మా మగ్దలేని మరియ. అంటే ఈ గురించి నేర్చుకుపోతాం. ఎందుకు అందరిని పక్కన పెట్టి ఈమె కనబడ్డాడు? ఇది విశేషం ఉండాలి కదా. ఏంటి నేర్చుకుంటాం. ఈ పేరేంటామా? మగ్దలేనే మరియ. మగ్దలేనే అనేది ఒక ప్రదేశం, ఒక ఊరు, ఒక గ్రామం. అక్కడి నుంచి వచ్చింది. అందుకని ఆమె ఊరి పేరే పెట్టేసారు మగ్దలేన మరియ. ఐడెంటిఫై చేయడం బాగానే ఉంది. మగ్దలేన వచ్చింది, మరి వచ్చింది. ఇప్పుడు అక్కడ ఒక మాట పడతారు. ఏంటి చూడండి, పరిశుద్ధాత్మకు మాట రాశాడు. ఏం రాశాడు చూడండి. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి మగ్దలేన మరియు మొదట కనబడినా లేదక్కడ. ఏముందమ్మా? తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేన మరియు మొదట కనబడిన దేవుని స్తోత్రం హల్లెలూయా. మగ్దలేన మరియు కనబడని రాయలేదు అక్కడ. తాను ఎవరిలో నుండి 7 దయ్యములను వెళ్ళగొట్టాడో ఆ మగ్దలేన మరియు మొదట కనబడను. ఇదేమిటం ఇది? ఒకప్పుడు ఎన్ని ఉన్నాయంటే ఆమెలో 7 దయ్యాలు. అసలు ఒక దయ్యం ఉంటేనే భరించడం కష్టం. దయ్యం అంటే ఏంటి? అపవిత్రాత్మ. ఒక అపవిత్రాత్మ ఉంటేనే మనం చూసాం చాలాసార్లు. చిన్న బిడ్డల్ని పడేసి నురుకాత్మ చచ్చిపోయేంత అగ్నిలో పడేసింది ఒక దయ్యమే, ఒక అపవిత్రాత్మే. 7 అపవిత్రాత్మలు ఉంటే ఇంకెంత భయంకరంగా ఉంటుందమ్మా ఆమె స్థితి. అసలు ఎవరు పట్టుకోలేరు పురుష. ఒకప్పుడు మనం గదరైన దేశంలో చూసాం కదమ్మా. ఒక వ్యక్తిని పడిన సంఖ్యలు బంధించారు కదా. అతను కూడా ఇలాగే చాలా దెయ్యాలు ఉన్నాయి, చాలా అపవిత్రాత్మ ఉన్నాయి. ఎవరో అతను సాధు చేయలేకపోయాను. ఎందుకంటే సంఖ్యలు కొట్టే తెప్పించాడు. అలాగే ఈమె కూడా 7 దయ్యాలు అపవిత్రాత్మ అటువంటి సహోదరు భయంకరమైన స్థితిలో ఉన్నారు. ఈమె నుంచి దేవుడు చేశాడమ్మా 7 దయ్యాల్ని. అటువంటి ఆమె కనబడ్డాడండి ఆయన. మొదట పేతురు పక్కన పెట్టాడు, యోహాను పక్కన పెట్టాడు, యాకోబు పక్కన పెట్టాడు, మిగిలిన శిష్యులందరూ పక్కన పెట్టి తల్లిని పక్కన పెట్టాడు. ఎందుకు మగ్దలేన మరియ మొదట కనబడ్డాడు అంటే ఈమె ఏదో గొప్ప విశేషం ఉందన్నమాట. మగ్దలేన మరియ
ఆ విశేషం ఏంటి ఈరోజు తెలుసుకోబోతాం. ఆమె విశేషం అంటే మిగిలిన వాళ్ళు లేవని కాదు, ప్రతి వాళ్ళు ఒక్కొక్క అంధవిశ్వాసం ఒకలా ఉంటుంది కదా. ఆయన ఒక్కొక్క విశ్వాసం కొలిసి ఇస్తాడు ఒక్కొక్కరికి, అలాగే తలాంత కూడా కొలిసి ఇస్తాడు ఆయన ఇష్టం ప్రకారం. మనం మరే లాజరు సోదరు మరే గురించి నేర్చుకున్నాం, మా అత్త లాజరు గురించి నేర్చుకున్నాం. వాళ్ళొక స్టోరీ, వాళ్ళొక విశ్వాసం. అలాగే నడుము వంగిపోయిన స్త్రీ ఒక విశ్వాసం, ఒక్కొక్కరికి ఒక విశ్వాసం. అలాగే 7 దయ్యములు పెట్టండి ఈ స్త్రీ యొక్క విశ్వాసము మరొకటి. అందుకని ఎందుకు కనపడ్డాడు ఈమెలో నా విశేషాలు నేర్చుకుంటున్నాం. ఈమెలో ఎన్ని దయ్యాలు పోయినాయమ్మా? గట్టి చెప్పాలి. ఆమెలో 7 విశేషాలు ఉన్నాయి. అందుకని కనపడ్డా సరే నేర్చుకుందాం, ఒక్కొక్కటి నేర్చుకుందాం. మొట్టమొదటి ఎందుకు కనపడ్డాడు? లూకాసు వార్త 8వ అధ్యాయం చేయండి. లూకాసు వార్త 8వ అధ్యాయం. ఆమె వచ్చి నేర్చుకుందాం. లూకా 8:1-3 చదువుతున్నాను చూడండి. 1-3. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ, తర్వాత ఏం చేసాడమ్మా, ప్రతి గ్రామంలోనూ సంచారం చేస్తుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు పైన మగ్దలేనే అనబడిన మరియు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూసా భార్యకు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా. మూడవ వచనం చూడండి ఏమన్నాడమ్మా, వీరును ఇతర అధికులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించవలసింది. వీళ్ళు ప్రధానమైన వారు ఎవరమ్మా? చాలా స్త్రీలు ఉన్నాక ఆ స్త్రీలో ప్రధానమైన స్త్రీ ఏం పేరు పెట్టారమ్మా? 7 దయ్యముల మగ్దలేనే స్త్రీ. ఈయన చేస్తున్నాడు, ప్రతి పట్టణం వెళ్తున్నాడు, ప్రతి గ్రామం వెళ్తున్నాడు. అలాగే ఈ మగ్దలేనే కూడా వచ్చాడు. అప్పుడు జరిగిన సంగతి, దయ్యాలు వెలువడిన తర్వాత మంచిగా అయిపోయిన తర్వాత ఆయన నేనేం అనుకోలేదు. ఏం చేసిందమ్మా? తనకు కలిగినంతా అమ్మి వేసి ఏం చేసిందట? ఉపచారం చేసింది, పరిచారం చేసింది. పరిచారం అంటే ఏంటి? సేవ పరిచారం. పై ఏం చేసిందమ్మా? సమస్తాన్ని అమ్మేసింది. ఎంత చక్కగా మాట. 3వ వచనం, తమకు కలిగిన ఆస్తితో, ఎంత ఆస్తి ఉన్నదో అవసరమైతే అమ్మేసి లేదా డబ్బులు తెచ్చి ఆ డబ్బంతా ఆస్తి అంతా దేని పెట్టారమ్మా? సువార్త ప్రకటించి యేసు సుందరమైన పాదములను పెట్టి ఆయన సేవ చేసింది ఎవరమ్మా? మగ్దలేనే మరియా. యేసుక్రీస్తు పరిచారం చేయడం ఎంత గొప్ప తల్లిదమ్మా. ఆయనే ఎందుకు వచ్చాడు ఈ లోకంలోకి? పరిచారం చేయడానికి వచ్చాడు. అటువంటి పరిచారం చేసి యేసుక్రీస్తుకే ఎవరు పరిచారం చేస్తున్నారు ఇప్పుడు? మగ్దలేనే మరియా. ఒకప్పుడు ఎంతమంది ఉన్నారు అందులో? దయ్యాలు 7 దయ్యాలు ఉన్నాయి. వెలగొట్టిన తర్వాత దీన్ని ఏమంటారమ్మా? గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. నన్ను ఇంతగా ప్రేమించి నాలో ఉన్న దయ్యాన్ని వెలగొట్టాడే, అటువంటి యేసుని వదిలిపెడతానా అని తన కొనదంతా పక్కన పెట్టి తన ప్రాణాన్ని, తన హృదయాన్ని ఆయనకిచ్చి చేసినామా? పరిచారం. నువ్వు దేవుని సేవకుడివి, దేవుని కుమారుడివి, నాలో ఉన్న 7 దయ్యాలు వెలగొట్టావు, వాడిని విడిచిపెట్టావు అని ఆయన ఆ తన దగ్గర సేవ చేసినాడు. యేసుక్రీస్తు చిన్న పని చేసిన వారిని కూడా ఆయన వదిలిపెట్టాడు. ఆయనకు ఒక చిన్న త్యాగం చేసిన వారిని ప్రేమించేది కూడా తెలుసు. మనుషులు 10 రూపాయలు లక్ష్య పెట్టాడు, దేవుడు. మరి యేసుక్రీస్తు ఎవరు సేవ చేసిందమ్మా? ఆమె యేసుక్రీస్తుని పరిచారం చేసింది కదా. యేసుక్రీస్తుని దేవుడు చూడండి. మార్కు వార్త 10వ అధ్యాయం, మార్కు 10:43. మార్కు వార్త 10వ అధ్యాయము 42, 10:42 చెప్తున్నాను చూడండి. యేసు వారిని తన వద్దకు పిలిచి, వారిని ఎవరమ్మా? శిష్యులందరూ పిలిచాడు అన్నాడు. చూసారు అందరూ? చూసారు బైబిల్? మార్కు 10:42. యేసు వారిని తన వద్దకు పిలిచి వారితో చెప్పారు, అన్యజనుల్లో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయదురు, వారు గొప్పవారు వారి మీద అధికారం చేయదురు అని మీకు తెలియదు. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడైనా గొప్పవాడే ఉండకూడదు ఎడలా వాడు మీకు పరిచారము చేయవాడే ఉండగలను. మీలో ఎవడైనా ప్రముఖుడే ఉండకూడదు ఎడలా వాడు అందరికీ దాసుడే ఉండగలను. ఇప్పుడు చూడండి 45వ వచనం చూడండి. 45వ వచనం, మనుష్య కుమారుడు
పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని ఏమందమ్మా, పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచనకై ధనంగా తన ప్రాణం ఇచ్చడానికి వచ్చిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్త గమనించండి, మగ్దలేన మరియలో ఉన్నటువంటి శాస్త్రమైన గుణం. యేసుక్రీస్తు లోకాలు ఎందుకు వచ్చాడు? ఆయన తన నోటి మాటలు చెప్తున్నాడు. మనిషి కుమారుడు మనుషుల చేత పరిచారం చేయించుకోవడం రాలే, పరిచారము చేయటకు అనేకులకు ప్రాణం పెట్టడానికి మనిషి కుమారుడుగా నేను వచ్చానని అంటున్నాడు. నాకు ఎవరు పరిచారం చెప్పలేదు. మనం చూసాం కదా, మాండి దర్శకులు ఏం చేశాడు? ఆయన తవారు పట్టుకొని వస్త్రం తీసి ఏం చేశాడు? ఆయన పరిచారం చేశాడు. ఆయన పరిచారం చేయించుకోలేదు, పరిచారం చేశాడు. అలాగంటున్నాడు, నేను పరిచారం చేయించుకోవడం రాలేదు, పరిచారం చేయడానికి వచ్చా. అటువంటి యేసయ్యకి ఎవరు పరిచారం చేశారమ్మా? మగ్దలేనమైన పరిచారం చేసింది. ఎంత ధన్యురాలేమో ఆమె తెలుసు ఆయన ఎవరు. అందుకనే నా ఆస్తి పోయిన పర్లేదు, నాకున్న సమస్తం పోయిన పర్లేదు, యేసు పాదముల చేత ఆయన పరిచారించిన ఆయన మనిషిగా మార్చాడు, ఆయన మార్చాడు. అని కృతజ్ఞతతో తన జీవితాన్ని ఎవరికి అర్పించిందమ్మా? యేసయ్యకి అర్పించింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మొట్టమొదటిగా ఎవరు కనబడ్డాడమ్మా? ఏమి కనబడ్డాడు. మనం అనుకుంటాం ఏడు దగ్గర కదా ఏం కనబడ్డాడు అనుకుంటాం. మనం అనుకుంటాం ఒకప్పుడు ఏడు దగ్గర ఉంది, అది ఇప్పుడు లేవు. ఇప్పుడు ఎవరున్నారు అందులో? దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండవ కారణం మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27 మత్తయి సువార్త 27 చదువుతున్నాను చూడండి. యేసు శిష్యుడిగా నున్న అరిమతయి యోసేపు అనొక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడుగగా పిలాతు దాని అతనికి అప్పగింపని ఆజ్ఞాపించను. యోసేపు ఆ దేహంను తీసుకొని శుభ్రమైన నారబట్టలో చుట్టి తాను రాతిలో తొలగించుకున్న క్రొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారం పెద్దరాయి పొర్లించి వెళ్ళిపోయాను. అరిమతయి చాలా ధనవంతుడిన యోసేపు, చాలా ధనవంతుడు. యేసయ్యకి శిష్యుడు ఉన్నాడు. ఆయన బోధలు విని చనిపోయిన తర్వాత ఆయన అక్కడ పెట్టారు, సమాధిలో పెట్టబోతున్నాను పక్క తెలిసి పిలాతు చచ్చిపోవడానికి పక్క తెలిసి పిలాతు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగాడు. చాలా ధనవంతుడు కాబట్టి పిలాతు తెలిసి అందరూ తెలిసాను. ఆ దేహం నాకు కావాలి, చెప్పడం ఎక్కడ పెడతారు, ఏ గుళ్ళో పెడతారో, నేను ఒక గుహ నా గౌరవం తొలగించుకున్నాను, అక్కడ పెట్టుకుంటాను, పర్మిషన్ ఇవ్వండి అని అడిగితే ఆయన ధనవంతుడు కాబట్టి అక్కడున్నటువంటి పరపతిని బట్టి పిలాతు ఏం చేసాడమ్మా? సరే తీసుకున్నాడు. ఆ దేహాన్ని తీసుకున్నాడు. తీసుకుని మళ్ళీ చూడండి, యేసు దేహం తనకిమ్మన్నాడుగా పిలాతు దాన్ని అతను అర్పించి ఆజ్ఞాపించాడు. 59 యోసేపు ఆ దేహం తీసుకుని శుభ్రమైన నారబట్టలో చుట్టి తాను రాతిలో తొలగించిన కొత్త సమాధిలో దాని నుంచి సమాధి ద్వారా పెద్దరాయి ఉంచి పొల్లించి వెళ్ళిపోయాడు. ఈ కార్యం గమనించాడు. చనిపోయినాడు యేసయ్య. ఎవరున్నా పక్కన? పేతురున్నాడా? యోసేపు మన యోసేపు సార్ జాన్ అన్నాడు. సరే ఓకే, అప్పగించాడు ఆయన. ఎవరన్నా సహోదరులు ఇంకెవరున్నారా? సరే బాగా. ఇప్పుడు ఈ అరిమతయి యోసేపు వెళ్ళి నాకు త్యాగం కావాలని అడిగాడు. ఇలా తీసుకుని అన్నాడు. ఏం చేశాడు ఆయన? ఆయనకి నారబట్టలు చుట్టి సుగంధ ద్రవ్యాలు పూసి రాయలు పెట్టాడు. అక్కడ చేసి ఉంటాడా? ఇంకెక్కడ చేసి ఉంటాడు చెప్పండి? అక్కడ చేయగలడా? మనుషులు మామూలు మనుషులే ఎత్తడం కష్టం కదా. చనిపోయిన వ్యక్తిని ఇంకా బరువు పెడతారు, చాలా కష్టం. అటువంటి వ్యక్తిని మోసుకుని వెళ్ళి సుగంధ ద్రవ్యాలు పూసి నారబట్ట చుట్టి సమాధులు పెట్టి పైగా రాయి పొల్లించుడా అనేది ఒక వ్యక్తి సాధ్యమా? సాధ్యం. అక్కడ ఎవరున్నారు తెలుసా? పిలాతు పంపించినటువంటి రోమా సైనికులు ఉన్నారు. ఈ అరిమతయి యోసేపుకు సంబంధించినటువంటి స్నేహితులుగా బంధువులు అందరూ ఉన్నారు. అందరూ అతని సమాధులు పెట్టి రాయి పొల్లించి అందరూ ఏం చేశారమ్మా? అందరూ వెళ్ళిపోయారు. సైనికులు వెళ్ళిపోయారు. అంటే కావల వారు ఉన్నారు కానీ మిగిలిన అందరూ వెళ్ళిపోయారు. అమ్మా ఎవరున్నారు అక్కడ? మగ్దలేన మరియ దేవుని స్తోత్రం. చూడండి చూడండి అక్కడ తాను రాత్రిలో కల్పించుకున్న క్రొత్త సమాధిలో దాని నుంచి సమాధి ద్వారా పెద్ద రాయి పొలిచి వెళ్ళిపోయాను. మగ్దలేన మరియు వేరొక మరి అక్కడనే సమాధి ఎదురుగా కూర్చున్నాడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మగ్దలేన మరి ఇంటికి వెళ్ళిపోవచ్చు కదమ్మా. ఈమె కూడా ఏం చేసింది అనమాట? చనిపోయిన తర్వాత శిష్యులందరూ ఏం చేసి అందరూ వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోలేదేమే. అక్కడనే
సమాధి దగ్గరే ఒక్కటే ఉంటుందని చెప్తే ఇంకా తోడుంది పాపం. కానీ మగ్ధలేని మరి యేసు ఒక్కడే అక్కడ పెట్టేస్తే సరే రేపు చూసుకుందాలే, విశ్రాంతి దినం వస్తుంది కదా, తిరిగి లేస్తానని చెప్పి అప్పుడు వెళ్దామని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోలేదు. ఏం చేసిందమ్మా? అక్కడేనండి ఎక్కడ సమాధి ఎదురుందనే అక్కడ సమాధి చూసుకున్నా కూర్చుని వేసయ్యా వేసయ్యా ఎప్పుడు తిరిగి లేస్తానని కూడా తెలియదు ఆమెకి. తిరిగి లేస్తానకంటే విశ్వాసం కూడా అప్పుడు ఇంకా తెలియదు కదా. అక్కడ మనమైతే పుట్టమ్మ చెప్పడం నాకు సంగతి, ఆమె గారు చెప్పి తెలియదు. ఎప్పుడు సుగంధ అనుకుంటామని చాలా చూస్తున్నాం. వేసైపోయి చూస్తుంది. ఎక్కడమ్మా? ఇంటి దగ్గర కాదు, ఎక్కడో ఆఫీసులో కాదు, కూర్చోటప్పుడు కాదు, పని చేసేటప్పుడు కాదు. ఎక్కడమ్మా? సమాధిని ఎంతసేపు ఉంటాం మనం వెళ్ళి? ఈవేళ పొద్దున చాలా మంది వెళ్తారు. మా రోజు తెలిసి ఆ ప్రకారంగా ఇక్కడ సమాధి పొద్దున్న వెళ్తారు. 4 గంటలు వేసిపోతాం. అక్కడ మా ఫాదరు, మదరు, బ్రదరు, వదిన అందరూ అక్కడ సమాధి. మా వాళ్ళంతా వెళ్తారు, పొద్దున వెళ్ళుంటారు. నేను ఉంటే నేను వెళ్తాను, చిన్నప్పుడు వెళ్ళేవాడు. అప్పుడు నాకు ఎంతసేపు ఉంటాం సమాధిలో? ఆ సొంత నాకు జన్మించిన తల్లి అక్కడే ఉంది కదా, నాకు జన్మించిన తండ్రి అక్కడే ఉన్నాడు. ఎంతసేపు ఉంటాను అక్కడ? కొయ్యొత్తులు వెలిగించి 6 వరకు ఉంటే వచ్చేస్తాం. మళ్ళీ ఇంకోసారి కొవ్వొత్తు కూడా ఆరిపోదు, ఇంటికి వచ్చేస్తాం. ఆ తర్వాత ఆరుతాం వెళ్ళగా. ఎంతసేపు ఉంటాం సమాధి దగ్గర? 1 గంట, 1 గంట. మా అయితే పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయడం 1 గంట అక్కడే ఉంటామా? ఎవరో ఇష్టపడతారా సమాధి దగ్గర? భక్తులేనే మరి ఆ యేసు సమాధి ఉండటానికి తన ప్రాణం పెట్టింది. తన హృదయంలో యేసు ఉన్నాడు కాబట్టి ఇది సమాజ ఇల్లా, ఆయన ఇల్లా, నా ఇల్లు ఏం ఆలోచించలేదు. నా యేసు దగ్గర ఉంటాను. ఇది సమాధి దగ్గరే ఉంది. యేసు విడిచిపెట్టేసి వెళ్ళలేదు. నా సోదరు, నా సోదరు ఆయన సమాధిలో ఉన్నాడు, చనిపోయాడు, నిద్రపోతున్నాడు. ఆయన బయట ఏం జరుగుతుందో తెలిసి తెలీదా? ఇశ్రాయేలును కాపాడు మనం కూడా నిద్రపోవడం. మరి ఏం చేస్తుందో తెలుసు, పేతురు ఏం చేస్తున్నాడో తెలుసు, మిగిలిన ఏం చేస్తాడో తెలుసు, యువత ఏం చేసాడో తెలుసు, ఈ మగ్ధలేని మరి అక్కడ ఏం చేస్తుందో తెలుసు. అన్నీ చూస్తాడు మాట. చనిపోయినా ఆయన పగలో రాత్రి ఏమి ఉంటాయి అన్నీ చూస్తాడు. ఆయనకి అన్నీ కనబడతాయి. ఆయన ఎవరు చూడకూడదని మనం చేస్తుంటే అన్నీ ఆయన కనబడతాయి. అయితే జీవించడం మనిషి దాట మధురమైన మాట. మగ్ధలేని మరియు వేరొక మరియు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుంది. సమాధికి ఎదురుగా అంటే దాని అర్థం ఏంటి? సమాధికి ఎదురుగా అంటే ఆయన ఏం చేశాడమో ఒక రాత్రి పోలించాడు కదా. ఎవరు వస్తారా ఈ రాత్రిని, ఎవరు పోలిస్తారా? ఎందుకంటే స్త్రీలు కదా, ఆ రాత్రిని పోలించడం చాలా కష్టం. ఎవరు వస్తారా, ఎప్పుడు నా ఏసీ చూద్దామా అని ఆశతో, ఆశ గల ప్రాణాన్ని అంత ఆశ నాకు ఉన్నది కాబట్టి ఆయన లేచిన తర్వాత మొట్టమొదటి ఎవరు కనబడ్డామా? ఆమె కనబడ్డాడు. ఆమె నా ప్రేమ. ఓకే, అయితే ఒకసారి మత్తయి సువార్త 26 చూడండి. మత్తయి 26, మత్తయి 26:56. సారీ 55. మత్తయి సువార్త 26:50. ఆ గడిలోనే యేసు జనసమూహం చూసి పందికోడు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ భుజలతోనూ నన్ను పట్టుకున్న చిత్ర, నేను అనుదినము దేవాలయంలో కూర్చొని బోధించినప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు. 50 చూడండి. 56. అయితే ప్రార్థన లేఖనము నెరవేరినట్లు దానికి జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులు అందరూ ఎవరు విడిచారంట? ఏమన్నా అక్కడ ఆయనని విడిచి ఆయన అందరూ ఆయన విడిచి ఒక్కడనే అక్కడ వదిలిపెట్టేసి ఎవరమ్మా దాన్ని చెప్పుకున్నటువంటి యాకోబు, పేతురు, మిగిలిన 10 మంది, సార్ మొత్తం 11 మంది కదా ఆయన చచ్చిపోయాడు వీళ్ళప్పటి. ఓకే, అందరూ కూడా వేసి వదిలిపెట్టేసి తల్లి వెళ్ళిపోయింది. యోసేపు, యాకోబు, జాన్, యోహాన్ తల్లి తీసుకుని వెళ్ళిపోయాడు. అందరూ వెళ్ళిపోయాడు. కానీ మధ్యలోనే మాత్రం వెళ్ళారు. ఆయన ఎందుకున్న 12 మంది వెళ్ళిపోయాడు కానీ ఆయన మాత్రం వెళ్ళాడు. అందుకని వేసి అనుకున్నాడు. వేసిని ఎలా ప్రేమిస్తున్నాం? కొంతమంది అవసరం వచ్చినప్పుడు వేసి ప్రార్థనలు అవసరం తీరిపోయిన తర్వాత ఆయన ఎవరు గుడ్ బాయ్. కొంతమంది హాయిగా ఉన్నప్పుడు వేసేయ, కష్టాలు వచ్చినప్పుడు గుడ్ బాయ్. వాళ్ళు ఎక్కడ చేస్తే కదా మేము కూడా అక్కడంటే మమ్మల్ని పట్టుకుంటాను భయపడి పారిపోయారు వాళ్ళందరూ కదా. మరి ఈమె పట్టుకోరా మధ్యలో ఏమనేది? పైగా
మగవాళ్ళంటే అనుకోవచ్చు, స్త్రీ అక్కడ ఉంటే ఉంచుతారా, పోమా పోమా ఏ అని సైకిల్ ఉన్నారు అక్కడ బయటికి వెళ్ళేస్తారు. షీట్గా ఎందుకని ఏసు మీద ఆడుకున్నటువంటి అక్కడే కనపడింది మొత్తం. మూడో చూద్దాం, మూడవ సుగుణం మార్కు సువార్త 16 అధ్యాయం. మార్కు సువార్త 16, మార్కు సువార్త 16:1. విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేన మరియు యాకోబు తల్లిన మరియు సలోమి వచ్చి ఆయనకు పూయవలని సుగంధ ద్రవ్యములు కూడిరి. సరే, అక్కడే కూర్చుంది అమ్మా. ఆ రోజు మహావిశ్రాంతి దినం. ఈ మహావిశ్రాంతి దినమున 6 గంటలు దాటితే ఎవరు అక్కడ ఉండదు, ఉంచని ఎవరు. ఎందుకని విశ్రాంతి దినం అప్పుడేమో వేసేసారు. 6 గంటల తర్వాత మహావిశ్రాంతి దినం వస్తుంది. ఆ విశ్రాంతి దినమున ఎవరు కూడా బయట ఉండకూడదు. అందుకని ఏం చేసింది ఆమె, సాయంత్రం 6 గంటల వరకు ఉండి, ఎప్పుడు సిలివేశారు? ఎన్ని గంటలకి? 3 గంటలకి. అంటే ఎన్ని గంటలు ఉందాం అక్కడ? మంచిగా 3 గంటలు. అంటే సిలివేషన్ రేపు నుంచి ఉంది. సమాధి చేసిన 3 తర్వాత సమాధి దొడ్డు దగ్గర 3 గంటలు ఉంది. 6 దాటిన తర్వాత విశ్రాంతి వస్తుంది. అప్పుడు ఏం చేసింది? తప్పదు కాబట్టి, వెళ్ళిపోమన్నారు కాబట్టి ఏం చేసింది ఆమె? వెళ్ళిపోయింది. విశ్రాంతి ఎప్పుడు వెళ్ళిపోతుందా చూసింది. విశ్రాంతి వెళ్ళిపోయింది. ఏం చేసిందమ్మా? మార్కెట్కి పరిగెత్తుకెళ్ళిందంట. పరిగెత్తుకెళ్ళి ఏం చేసింది? సుగంధ పూయవాలని, సుగంధ ద్రవ్యం పూయవాలని కొన్నదంట. మొన్న మరియా చూసాం బేతనీలో. అప్పుడు బ్రతుకున్నాడు చెప్పాడు వేసే అభిషేక్ పైన కాళ్ళు. అలాగే పాపాత్మలు ఒకసారి వచ్చి ఆ పాప ముద్దు పెట్టుకుని ఆ కూడా అభిషేకించింది. అప్పుడు వేసి బ్రతుకుడే చనిపోయాడు. అప్పుడు వేసి బ్రతుకుడే చనిపోయాడు. ఎవరికి స్వాగతంగా పూస్తాం మనం? చనిపోయిన వాళ్ళకి వెళ్తామా? ఎవరు పూస్తారంటే ఇంట్లో పూస్తారు. తండ్రో తల్లు అక్కో చెల్లో చనిపోతే వాళ్ళు వెళ్ళి పూస్తారు. మనం వెళ్దామా? ఆమె చనిపోయిన దేహాన్ని కూడా సుగంధ ద్రవ్యాలు పూయడానికి సుగంధం కొనదంట. దీని స్తోత్రం మాలేదు. ఎప్పుడు విశ్రాంతి వెళ్ళిపోతా చూసింది. వెళ్ళిపోయింది. వెళ్ళిపోగా గమో పరిగెత్తుకెళ్ళింది మార్కెట్కి. సుగంధాలు కొనేసింది. ఆయనకు అంటే ఏంటి దీని అర్థం చెప్పండి? ఎందుకు చేసింది తెలుసా? కార్యం మగ్దలేన మరియకి యేసయ్య చనిపోయిన ఒకటే, బ్రతికిన ఒకటే. దేవుని స్తోత్రం హల్లెలూయా. నువ్వు చనిపోయావా బ్రతుకున్నావా నాకు అనవసరం. ఐ లవ్ యు జీసస్ హల్లెలూయా. నిన్ను ప్రేమిస్తున్నాను నేను. ఐ విల్ అనౌన్స్ ఇది. నువ్వు బ్రతుకున్నావు అంటే చనిపోయిన ఒకటే, 2 సమానంగా నాకు అని. మనం ఏం చేస్తాం? చనిపోగానే కంపు కొడుతుంది, వాసన చూడడం భయం వేసి వచ్చేస్తాం మనం పరిగెత్తుకొని. అమ్మ మరి ఏ స్త్రీ దేహం కంపు కొట్టదా? 3 రోజులు అయిపోతే కంపు కొట్టదా? కంపు కొడితే శరీరాన్ని కూడా సుగంధాన్ని పూయాలని ఆమె ఆశపడ్డదే. చెంటే కంపు కొడుతుందా? ఎలా ఉంటుందా? అరవై చేస్తే పూసాడేమో, పూస్తే పూరి నాకు అటువంటి ఏం పూయాలా? ఆయన పూసాడు కదా, నాకెందుకులే, పై ధనవంతుడు ఎంతతో తెచ్చి వేసాడులే, నాకు బీదరాలి ఉన్నదంతా అయిపోయింది కాదు, ఏమేమో పూస్తానే అనుకోలే. ఎవరు పూస్తే నాకే, నేను పూయాలా? ఆయన పూస్తే నాకేంటి, నేను పూయాలా అని ఆశతో సుగంధ ద్రవ్యాలు కొన్నది. శిష్యులు ఎంతమంది కొన్నారమ్మా? ఎంతమంది సుగంధ ద్రవ్యాలు కొన్నారు శిష్యులు? ఎక్కడున్నారు వాళ్ళు? నో అడ్రస్, ఏముంటారు అసలు బయటికి రావట్లేదు 3 రోజుల నుంచి. ఎక్కడ మళ్ళీ అరెస్ట్ చేస్తారు. అది షాప్కి వెళ్తే పట్టుకుంటారు, చూడుకుంటారేంటి? షాప్లో అందరూ తెలుస్తుంది కదా, మార్కెట్కి వెళ్తే. ఈమె సుగంధ ద్రవ్యాలు కొన్నది వేసుకుంటారు. చనిపోయిన యేసుక్రీస్తు ఆవిడ ఎంత ఆలోచన, ఎంత ప్రేమ వేసి అంటాము. నేను నమ్మకం పడ్డాను. తెలుస్తుంది ఈ లోకం ఎలా ఉందాము? గుడి లోకం. చచ్చిపోయాడా? చచ్చిపోయిన మీ దేవుడు చచ్చిపోయాడా? ఆయన పూజిస్తాడు. చచ్చిపోయిన దేవుడు పూజిస్తాడండి అంటాము. ఆయన చచ్చిపోయాడు, తిరిగి లేచాడు, మేము నమ్మం, సైన్స్ ఒప్పుకోదాం. వారి దృష్టికి ఏసియా చచ్చిపోయాడు, కానీ మధ్యలేని వారికి ఏసియా చచ్చిపోలేదు, వేసినట్టే. తెలుస్తుంది మనం కూడా ఒకసారి చంపేస్తాం వేసేది. వేసే తిరిగి లేకుండా అక్కడ పెట్టేస్తాం, చంపేస్తాం, సమాజంలో పెట్టేస్తాం. ఈ లోపల మనుషులు జాగ్రత్త. కానీ ఏమే ప్రభా
నా దృష్టికి సజీవుడువే తెలుసుకుంటాను. ఈ దేహానికి నేను సుగంధరాలు పూస్తున్నాను, సుగంధరాలు కొని చూడడానికి సిద్ధపడింది, అందుకే కనబడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ వచనం చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20 మొదటి వచనం. ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు ఏం చేసిందమ్మా? మగ్దలేనే మరియ బెందలగడ సమాధికి వచ్చి సమాధి ఉండిన రాయి తీయబడుట చూచెను. ఎప్పుడు వెళ్ళింది సమాధి? అంటే ఇంచుమించు ఎంత అవుతుంది తెలుసా? జాము 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. పగలు మొదటి జాము 6 నుంచి 9 మొదటి జాము. రాత్రి ఆఖరి జాము ఎప్పుడు నుంచి తెలుసా? 3 నుంచి 6. తెల్లవారు 3 నుంచి ఉదయం 6 వరకు లాస్ట్ జాము రాత్రి. ఓకే, ఆ టైంలో వెళ్ళింది. మరి 3 గంటలు వేసిందో 4 గంటలు వేసిందో కానీ 5 ఆ టైంకి వెళ్ళిపోయింది. ఎక్కడికి? అప్పుడు వెళ్ళినప్పుడు పగల రాత్రి చనిపోయినప్పుడు పగల. ఇప్పుడు ఇంకా ఇంకా శివుడు గురించలేదు, చీకటే. ఎవరు అంతరామ స్త్రీలు సమాధికి పగలడానికి భయపడతాం కదా, చీకటి ఉన్నట్టు ఎవరు వెళ్తారా సమాధికి? బయలుదేరా. ఇది పగల, ఇది రాత్రి తేడా లేదు. ఇందాకేం చెప్పాడు దేవుడు? చనిపోయినా బ్రతికినా ఒకటే. ఈమె ఇప్పుడు ఈమెకి పగలైనా ఒకటే, రాత్రి అయినా ఒకటే. నువ్వు నా దేవుడు అంతే. నువ్వు పగలైనా దేవుడువా, రాత్రి నా దేవుడు కదా. ఏమా ఇజ్రాయేలుని కాపాడు వాడు కొనుగోలు నీ కొరకు ఆయన పగలు నిద్రపోతే రాత్రి ఆయన మేలుకుంటున్నాడు, పగల నిద్రపోయినా మేలుకుంటున్నాడు. నిన్ను ప్రేమించిన ఏసయ్య నిద్రపోవడం లేదు కదా. ఆయన పగలు రాత్రి 2 సమానం ఉన్నాయి. నాకెందుకే తేడా పగలు రాత్రి అని? ఇంకా చీకటి ఉన్నప్పుడే, ఇంకా సూర్యుడు ఉదయించుకు ముందే తెల్లవారుతుండగానే పరిగెత్తుకోడు వెళ్ళిపోయిందట ఏసయ్య. బహుశా నేను అనుకుంటున్నా ఆ రాత్రి ఆమె నిద్రపోలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు ఈస్తరికి వెళ్దామా, ఎప్పుడు సుగంధరాలు పూసేద్దామా అని ఆ రాత్రంతా కూడా నిద్రపోకుండా అలా చూస్తూనే ఉంది. ఆ జాములు మొదటి జాము 2 జాము 3 అలా చూస్తున్నాం. 4 జాములు వచ్చింది, 3 జాములు నిద్రపోకుండా. ఇప్పుడు దావీదు ఎవరు ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం చూడండి. కీర్తనలు 63, కీర్తనల గ్రంథము 63వ అధ్యాయం. వెరీ గుడ్, చదవండి. మొదటి 2 వచ్చిన చూడండి ఎంత శ్రేష్టమైన మాటలు దావీదు పలుకుతున్నాడు. చూడండి, దేవా నా దేవుడవు నీవే. ఇప్పుడు మధ్యలో ఎవరు పెట్టుకున్నాం ఇక్కడ? యేసయ్య నా దేవుడవు నీవే, వేగునే నిన్ను వెతుకుదును. ఇప్పుడు దావీదు చెప్పాడు, ఇప్పుడు పేరు మారుతాం, మధ్యలో ఏమైనా పెడదాం. ప్రభువా వేగునే నిన్ను నేను దేవతి వెతుకుదును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ బలమును నీ ప్రభావమును చూడవాలని పరిశుద్ధాలయమును నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండిన దేశమందు నా ప్రాణము నీ కొరకు చూస్తున్నది ఉన్నది. ఇప్పుడు చూడండి ఆఖరి లైన్, నీ మీది ఆశ చేత నిన్ను చూడవాలని నా శరీరము స్పృశించుచున్నది. నిన్ను చూడవాలని, నీ శరీరం చూడాలని నా శరీరం స్పృశించున్నది. అంటే రాత్రి నిద్రపోలేదా? నీ శరీరాన్ని నీ తట్టు నేను చూడాలని రాత్రి నేను నిద్రపోలేదు. దేవతోనే నేను వెతుకుతాను ప్రభు అని రాత్రంతా కనిపెట్టి 4వ జాము రాగానే గౌరవ సుగంధరాలు సర్దుకొని పరిగెత్తుకోవడం అయిపోయిందంటే సమాధికి. ఇన్స్టిట్యూట్గా ఇది పగల రాత్రి ఏమన్నా తోడున్నారా, ఏమన్నా వస్తారా, వాళ్ళు ఏమైనా అంటారేమో, అక్కడ సైనికులు ఉన్నారు కదా, రోమ సైనికులు, వాళ్ళు తిడతారేమో, ఏం పట్టించుకోలేదు. ఏసు దగ్గర పరిగెత్తుకుంటూ అయిపోయింది 4వ జాములో, రాత్రి 4వ జాములో. అంటే ఏమున్నామండి ఏసు అంటే
ఆశ అందుకని దేవుడు అంటాను. మరి మన కవులు ఎలా వెళ్తున్నాం, మనం వేకులు వెళ్తున్నామా? అది వేయకుండా చాలా తెలియదు. అవి తిట్టుకోకుండా ఇలా మాట్లాడి అంటాడు కానీ ఆదివారం ఎంతమంది వేకులు చేస్తున్నాం, ఎంతమంది పందరాలు చేస్తున్నాం ఆదివారం దీన్ని ఆరాధన చేయడానికి. మీరు తిట్టుకున్న లేదు, నేను చెప్పాలి, దేవుడు చెప్పాలని చెప్పాలి. మరి పునరుద్ధాన శక్తి కావాలంటే నేర్చుకోవాలి. ఆదివారం 10 గంటలకు ఆరాధన అంటే ఎన్ని గంటలు చేస్తున్నాం మనం? ఎన్ని గంటకి తయారవుతున్నాం, ఎన్ని గంటలకు వస్తున్నాం మందిరానికి? దూరం అంటే ఓకే, అక్కడ చాలా మంది ఎక్కడి నుండి వస్తున్నారు, ఆయన ఆ ముందు వచ్చేస్తారు, ఓకే పర్లేదు, ఒకసారి పరీక్ష చేసుకున్నాం. దేవుడు ప్రేమించే మాట్లాడుతున్నాం, మనం సరిదిద్దుకోవడానికి, తప్పులు సరిదిద్దుకోవడానికి. ఒక స్త్రీ పగలు లేదు రాత్రి లేదు, డెడ్ బాడీ లివింగ్ బాడీ అని తేడా లేకుండా ఒక స్త్రీ సమాధిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది రాత్రి 4వ జాములో. ఇప్పుడు తెల్లవారుజాము రమ్మంటున్నాం మనం దేవుని మందిరానికి అమ్మా. ఇప్పుడు పగలు 2వ జాములో రమ్మంటున్నాం, 9 గంటలకు 1 జాము అయిపోతుంది. 2వ జాము ఇప్పుడు స్టార్ట్ 9 to 12, 2వ జాము. ఆదివారం 2వ జాములో రమ్మంటున్నాం, మొదటి జాములో రమ్మట్లేదు, తెల్లవారు రమ్మట్లేదు. ఎలా వస్తున్నామా ఆయన ఆరాధన చేయడానికి? గుండెకి ఏం తెస్తున్నాం మనం పోలేము. అమ్మ ఆయన అంటాడు ఏమొద్దమ్మా మీ వృద్ధి చెందడానికి పర్లేదు, కానీ నన్ను ఆరాధించండి అంటే ఎలా వస్తున్నాము పరీక్ష చేసుకుని. అందుకనే అంత ఆశ ఉంది కాబట్టి ఎవరు కనబడ్డాము? ఆమె కనబడండి. ఆశ ఉందా? ఆశ ఉంటే కనబడతాడు వేసే. ఈరోజు ఎవరిదమ్మా? ఇదా నాదా? ఎవరికి ఈరోజు? ఆ ప్రతి ఆధారం ఎవరిది? ఏమిటి? ఎందుకని నీ కొరకు చనిపోయి తిరిగి లేచింది శనివారం లేవలేదు, ఆయన సోమవారం లేవలేదు, మంగళవారం లేవలేదు, బుధవారం లేవలేదు, శుక్రవారం లక్షవారం లేవలేదు, శుక్రవారం లేవలేదు, శనివారం లేవలేదు. ఎప్పుడు లేచాడు? ఆదివారం. అది నేను కాదు, ఆదివారం ఆయన అంటే పెంచాలి కావాలి ఆదివారం. మనం ఏం చేస్తాం? రివర్స్ అన్ని పనులు ఎప్పుడు పెట్టుకుంటాం మనం? సెలవు కాబట్టి అవి కూడా పనులు అయినాయి, ఇంకా ఎక్స్ట్రా పనులు, డబల్ పనులు. ఎక్కడ పని చేసి అక్కడ కూడా ఆ పనులు కూడా అలా చేసుకుంటారు డబల్. అందుకని మందులు సెకండ్గా పనులు కోసం తప్పిపోతున్నాం, సరిదిద్దుకుందాం. 5వ రీజన్ యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20 10వ వచనం. 20 10వ చూడండి. అంతటి శిష్యులు తిరిగి వారైతే వెళ్ళిపోయారు, ఒక బాగా ఇంకెవరు లేదు. ఇప్పుడు 11వ చూడండి, 20:11. అయితే మరి ఆ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించి, ఓకే, 2 దేవతలు యేసు దేహం చూడేస్తాను తల వైపునప్పుడు కాళ్ళ వైపునప్పుడు కూర్చుంటా కనబడింది. ఇప్పుడు ఈమె ఎవరు వచ్చి చూడండి ఆ పెందగడ సమాధిలోకి వచ్చింది. అమ్మా మీకు అది అర్థం కావాలని ఒక మాట చెప్తాను చూడండి. ఇప్పుడు చూడండి 20వ అధ్యాయం ఒకసారి మొదటి వచ్చింది చూడండి. ఆదరణ ఇప్పుడు పెందగడ వచ్చేసింది కదా. 2వ వచనంలో సీమోను పేతురు యేసు ప్రేమించిన మరొక శిష్యుడు ఎంతగానో వచ్చి ఆమె చెప్పింది. అప్పుడు వీళ్ళందరూ ఏం చేసింది? 4వ వచనం చూడండి. వారి చుట్టూ పరిగెత్తుండగా ఆ శిష్యుడు పేతుగడ తర్వాత వచ్చి సమాధిలోకి వచ్చిండు. ఆ తర్వాత 6వ వచనం. అంతటా సీమోను పేతురు అతను వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నానబట్టలు పెట్టి అతను తల రుమాలు నానబట్టలు లేదా ఉండగా నేరుగా ఉండడు చుట్టుపెట్టి నన్ను చూసాను. అప్పుడు మొదట సమాధికి వచ్చిన ఆ శిష్యుడు లోపల పోయి చూసాం. సరే ఇప్పుడు ఏం జరిగిందంటే ఏమి కంటే అక్కడ వెళ్ళినప్పుడు ముందుగా ఏం జరిగిందంటే పేతురు యోహాను వచ్చారు. ఆ లేచిన సంగతి తెలుసుకొని అప్పటికి లేచిపడు కాబట్టి రాయి పొలించబడి ఉంది. లోన వెళ్ళారు, లేచి కనపడలేదు. అప్పుడు పేతురు యోహాను ఏం చేశారు? అక్కడ ఉన్నారా? ఏం చేశారు? చూశారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు కానీ మరి ఏం చేసి చూడండి పక్కన వచ్చి. అయితే మరియా సమాధి బయట నిలిచి ఉండెను అనుందా? సమాధి బయట నిలిచి ఉండను ఉందా? ఏం చేసినా? ఏడుస్తున్నా. 2 వచ్చారు శిష్యులు, ఏడిచారా? చూశారు, వారు వెళ్ళారు. దేహం కనపడి నిలిపోయింది అని ఆశ్చర్యపడిపోయి ఇంకా ఉంటే మనం కూడా పట్టుకొని ఇల్లు పెడతానని చెప్పి వెళ్ళిపోయి రెడీ వెళ్ళిపోయాడు. ఒక కన్నీటి చుక్క కాల్చారు వాళ్ళు. అవి వేసా ఏం వెళ్ళిపోయాడు? చనిపోయాడనే ఒక దుఃఖం. ఇప్పుడు చనిపోయిన దేహం కూడా కనబడలేదు. ఎలా ఉండాలి? హృదయం వేదన శోధన ఉండాలి. హ్యాపీగా వెళ్ళిపోయాడు.
ఇక్కడ భారం ఉంది, భయం ఎక్కువ ఉంది, మనం కూడా అక్కడ చెప్పేస్తారని చెప్పేసి. కానీ మగ్గలేని మరి ఏం చేసిందమ్మా? ఏడ్చిందమ్మా. అయ్యో ఏసు కనపడతలే, ఆయన ప్రియమైన సముద్రంలో ఉన్నాను, ఆయన ఆరాధించాలని వచ్చానే, ప్రతిరా చనిపోయి నాకు ఉంటే, పగలు రాత్రి ఉంటే ఆ ఏసు కనపడలేదు, ఏం చేయాలి? కనపడతలేదు ఆయన వేదనతో కన్నీరు దాల్చిందన్నాడు సమాధి దగ్గర. ఎందుకని యేసు కనబడనని. అయ్యో నా యేసు ఏంటంటే ఎంతమంది ఉంటుందమ్మా యేసు? ఇంత వేదన, ఇంత శోధన ఎంతమంది ఉంటుంది? అతను ఏసీతో ఎవరైతే సహవాసం చేస్తున్నారో వాళ్ళకి అర్థం అవుతుంది, అందరికీ అర్థం కాలేదు. ఏసీతో మనం ఎప్పుడైతే సహవాసం చేస్తున్నామో ఒక క్షణము పరిశుద్ధాత్మ యొక్క ఎడబాటు మనం భరించలేము. అందుకనే ఎడబాటు భరించలేక నా దేవా నా చెయ్యి ఎందుకు తీసుకొని కన్నీరు గడిచాడు శిలువ. దేవుడు ఒక క్షణం ఎడబాటు చేశాడు. మనుషుల పాపం ఆయన మోపడు కాబట్టి, ఆయన పాపగా మారాడు కాబట్టి చెయ్యి విడిచిపెట్టేశాడు. ఇది తట్టుకోలేదు కదా, ఏడుస్తూ దేవా నా చేతి విడిచి, తండ్రి ఎందుకు దేవా నా చేతి విడిచిపెట్టేశాడు. ఒకప్పుడు నా తండ్రి ఇప్పుడు పాపగా మారిపోయాను, అందరూ విడిచిపెట్టేశావు అని ఈయన నడుస్తున్నాడు. అంటే వేసే ఒక క్షణం కూడా తండ్రి యొక్క ఎడబాటునైనా పట్టుకున్నాడు. ఈమె ప్రేమ అంతే, ఒక క్షణం ఆయన కనబడపోయేటప్పటికి కన్నీరు ఊగిపోయిందా, ఏడ్చిందంట. శిష్యుకి ఏం లేదు, వెళ్ళిపోయారు. దాని ఎప్పుడు కన్నీరు ఎప్పుడు వస్తుందా? అంత బాధ లేకపోతే కన్నీరు వస్తుంది. ఒకసారి చూసాను, ఒక పాపాత్మ స్త్రీ వెళ్ళి పాదాలు కడిగిందంట. దేంతో కడిగింది? నీళ్ళతోట. ఎంతో కడిగిందా? ఎంత కన్నీరు కాల్చుంటుందా? మన కన్నీరు కాల్చి గుర్తుపడుతుందేమో. పాదాలు కడగానే ఎన్ని కడిగి కావాలి? ఎంత చేయించిందో తెలుసా మీకు? ఆయన నీళ్ళు కూడా మధ్యలైన మరి కూడా వేసి దేహం కనపడలేదని కన్నీరు కాల్చింది తెలుసు. అందుకనే ఏసీ ఎలా ప్రేమిస్తున్నా ఏసీ? ఆయన ఉన్న ఒకటే లేకపోతే ఒకటే ఎలా ఉంటుందా? ఒక క్షణం మన పూర్వం దాని దూరం వెళ్ళిపోయినా మనం తట్టుకోలేదు. ఆయన కూడా ఆశిస్తున్నాడు, నా బిడ్డలు నాకు దగ్గరికి ఉండాలని ఆశిస్తాడు. అందుకే నేను దివరాత్రులు చేసి ప్రాసపడి బాగా మోసుకొస్తున్న సమస్యలు అందుకురండి ఆయన ఎందుకంటున్నాడు. ఆయన మనం ఆయన దగ్గర ఉండాలని. మనకి రెండు ఉంటే ఆ దగ్గర ఉంటే దూరం ఉన్నాడు, ఏం తేడా వేయాలి మనం. నాకు తెలిసి తేడా తట్టుకోలేదు, కన్నీరు కాదు. అందుకనే ఆమె కనబడ్డాడు. ఆరవ సంగతి చూద్దాం. 15వ వచనం, 20 అధ్యాయము 12వ వచనం. తెల్లని వస్త్రం ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలంలో తలవైపునను కాళ్ళవైపున ఒకడును కూర్చుంట కనబడాను. వారు అమ్మా ఎందుకు ఏడ్చున్నామని ఆమెను అడుగుగా. ఎవరు అడుగుతున్నారమ్మా? ఆమె ఏడుస్తుంటే దేవదూతలు అడుగుతున్నారంట. అమ్మా ఏడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఒకసారి ఏడిస్తే పక్కడే మనం గమనించుకోరు. కానీ ఎవరెవరు అడుగుతున్నారమ్మా? దేవదూతలు. అమ్మా ఏడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నామ్మా? ఏడవద్దు అని ఏమన్నారు? అమ్మా ఎందుకు ఏడ్చున్నామని ఆమె నా ప్రభుని ఎవరు ఎత్తుకొని పోయి ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియదు అని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుదట్టు తిరిగి యేసు నిలిచుండ చూశాను కానీ ఆమె యేసు అని గుర్తుపట్టలేదు. యేసు అమ్మా ఎందుకు ఏడ్చున్నావు? గట్టిగా చెప్పండి. తెలుస్తుంది జరిగించాడు. ఇంతకుముందు ఎవరు అడిగాడు? ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు? ఏడిస్తే ఎవరు కనబడుతుందమ్మా? దేవతలు కనబడుతుంది. నాకు ఇది లేదు అది లేదు ఏడిస్తే కనబడదు. అందరికి అయ్యి ఉన్నాయి, నాకు ఏ లేదు. అందరికి అవుతుంది, నాకు రావట్లేదు. అందరూ వచ్చేస్తే నాకు రావట్లేదు. అప్పుడు ఆయన దేవుడు చూడండి, ఆయన ప్రేమతో వేడిస్తుంది. ఎవరు కనపడుతుందో తెలుసమ్మా? ఆయన దేవతలు కనపడుతుంది. కన్నీరు వేసింది. అమ్మా అక్కడ దావీదు వస్తున్నాడు, నేను ఏడ్చిన కన్నీరు ఈ గుడ్డులో దాచిపడిందా యేసయ్యా? నేను కన్నీన ప్రతి రక్తపు కన్నీటి బొట్టు నీ గుడ్డులో దాచిపడినాయి అంటే అంత ఏడ్చాడమ్మా దావీదు. నీ కన్నీరకు బొట్టు ఒక్కడో అర్థం కాదు. నీ మీద గుడ్డు ఉంటుంది, ప్రతి మనిషి పేరు మీద గుడ్డు ఉంటుంది. నువ్వు కాసిన ప్రతి కన్నీటి బొట్టు
ఆ బుద్ధిలో దాచిపడితే ఏ ఎదురుకుంటే వాడు చూస్తాడు. హల్లెలూయా. ప్రభు అన్నాడు, అమ్మా ఏడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు? రోజు అమ్మా ఎందుకు ఏడ్చున్నావు? ఎవరిని వెతుకుతున్నావు అని ఆమె అడుగు. ఆయన తోటమాలనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయినడుగా ఆయనను ఎక్కడొచ్చుదో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. ఏసు కనపడలేదు. ఆయన ఎడబాటు తట్టుకోలేక ఏడ్చేస్తుంది. ఏసరి గుర్తుపట్టలేదు. అప్పుడు అంటుంది తోటమాలంటుంది, బాబు నువ్వు ఏసేది దేహాన్ని ఎత్తుకుపోయావా? చెప్పవా? ఎక్కడ పెట్టావు చెప్పవా? నేనేం చేస్తాను? ఎత్తుకొని వెళ్ళిపోతాను. ఎవరు ఎత్తుకుంటాను అన్నమాట? చిన్నపిల్లలు గుర్తొస్తారు, ఎత్తుకుంటాం, ముందు పెట్టుకుంటాం. పెద్దలు ఎత్తుకుంటామా? అమ్మా పెద్దలను ఎత్తుకుంటామా? బ్రతుకున్న వాళ్ళని ఎత్తుకోలేము, చచ్చిపోయిన ఎత్తుకుంటామా? శవాన్ని ఎత్తుకుంటామా? చచ్చిపోతే స్త్రీలు పక్కన పెట్టి మొబైల్ తీసుకెళ్తారు సమాధుడికి. కానీ ఈమె నేను ఎత్తుకుపోతా, తోటమాలి చెప్పు, నా ఏసీ నేను ఎత్తుకుని పోతా. అట్లా అంత బలం ఉంటుందా? ఏసీ తవడవాళ్ళు రక్తవాళ్ళు 10,000 అతి శ్రేష్ఠుడు. అంత శ్రేష్టమైన వ్యక్తులు కూడా ఎత్తుకోవడానికి అంత ధైర్యం వచ్చేసినాం. ఒక నిజం కూడా ఎత్తుకుపోయింది, అలా ఎత్తుకుని వెళ్ళేదేమో. కావాల్సిన చేయలేదు, పట్టుదల, ఆశ. ఎత్తుకుపోతుంది. నేను తీసుకెళ్తా, ఇంటికి వెళ్ళి ఆయన పూస్తా, ఇంటికి వెళ్ళి ఆయన అభిషేకిస్తా, ఇంటికి వెళ్ళి ఆయన ప్రేమిస్తా, ఇంటికి వెళ్ళి ఆయన పూజలు ఏంటి స్తోత్రం చెల్లిస్తా, నా ఇంటికి తీసుకెళ్తా. ఎత్తుకొని పోతాడు. ఎక్కడ తీసుకెళ్తా? ఎత్తుకొని. చాలా జాగ్రత్త అండి. బయట చాలామంది ఎవరు లేని వాళ్ళు చచ్చిపోతుంటారు. ఆ శవాన్ని అలా వచ్చేస్తారా? ఏం చేస్తారా? మా మున్సిపాలిటీ వచ్చి తీసుకుపోతారు. ఎక్కడ శవాన్ని అంతనా ఎవరింట్లో శవం వచ్చిన కూడా ఎప్పుడు చూస్తారు? మహా వచ్చిందే 1 రోజు 2 రోజులు 3 రోజులు అమెరికా వచ్చి చూస్తారు. కరెక్ట్ తీసుకుపోతారు కదా. ఈమె ఎత్తుకొని తీసుకుపోతారు. ఎక్కడ తీసుకుపోతారు? ఈమె ఫస్ట్ అక్కడ తీసుకెళ్ళాలి. ఇంట్లో ఎవరున్నారు అనుకోండి, అమ్మ చిన్నపిల్లలు తీసుకొస్తే బాబా తీసుకొచ్చా, బాబా ఏమన్నా ఫ్రెండ్స్ తీసుకొచ్చా, బాబా శవాన్ని తీసుకెళ్తే ఎవరంటా ఇంటికి తీసుకెళ్తే నేను పిచ్చి పడిందా? నేను గుర్తుందా? ఆయన చచ్చిపోయాడు, తప్పు పడుతున్నాడు, ఇంటికి తీసుకొస్తావేంటి? చిమ్మ గట్టి చూడాలి. నా ఇంట్లో నేను బయట తోలేసిన పర్లేదు, నా ఏసే దేహాన్ని తీసుకెళ్తా, నా ఏసే దేహం కావాలి. ప్రతి రోడ్డు చనిపోయాడు. ఆఖరి లోకాసు వార్త 24 7 లోకాసు వార్త 24. అంతర్జేటి లోకాసు వార్త 24. ఆదివారం తెల్లవారుగా ఆ స్త్రీలు తాను సిద్ధపరిచిన సుగంధద్రవ్యం తీసుకొని సమాధిలోకి వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరికిపోబడి ఉంటా చూసి లోపల వెళ్ళి కానీ పొలవనేసి దేవారు కనపడలేదు. ఇందుని గురించి వారికి ఏమి తోచకుండా ప్రకాశమానమైన వస్త్రం ధరించిన ఇద్దరు మనుషులు వారి దగ్గర నిలబడి వారు భయపడి ముఖం నేలమవుతుండగా రావారు. మీరు సజీవులైన వారిని మీరు ఎందుకు మృతులు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచున్నాడు. ఆయన ఇంకా గలిలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్లైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3 దినములు లేవాల్సినదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వార్త అనేది. అప్పుడు ఆయన వారి మాటను జ్ఞాపకం చేసుకుని సమాజంలో నుండి తిరిగి వెళ్ళి సంగతులని 11 శిష్యులకు తక్కిన వారందరూ తెలియజెప్పి. చాలా జాగ్రత్తనండి. ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేన మరియు యోహన్నయు యాకోబు తెలియని మరియు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. శాస్త్రమైన మాట ఆఖరిది. ఎందుకు వేసి ఆమె కనపడదు. వెళ్ళింది. ఇంకా నేర్చుకున్న సంకలనం జరిగినాయి. అప్పుడు దేవదూతలు ఏం చెప్పారమ్మా ఇంకోటి? ఆయన సజీవుడు అన్నాడు, బ్రతుకున్నప్పుడు తిరిగి లేస్తానని చెప్పాడు కదా, అలాగే లేచున్నాడు. ఆయనకి లేడు అంటే ఏం చెప్పారు? ఆమెకి చనిపోయినప్పుడు వేసే తిరిగి లేచున్నాడు అని చెప్పారు. ఈ సంగతి వెళ్ళి ఎవరు చెప్పిందమ్మా? శిష్యులు చెప్పింది. ఏమని చెప్పింది? ఏసయ్య చనిపోయినటువంటి ఏసయ్య తిరిగి లేచి ఉన్నాడంట. వారు చూసారు, నాకు చెప్పారు. ఏసయ్య అందుకని అక్కడ కనబడలేదు, అది తిరిగి లేచి ఉన్నాడన్న సంగతి ఎవరెవరు చెప్పింది చెప్పండి? మాకు తెలియని మరి ఎవరు చెప్పింది?
అంత లేచిన వాడు ఈ శిష్యులు ఎవరమ్మా? దేవుని కొరకు అభిషేకం పడి స్వార్థ చెప్పడానికి అభిషేకపడినటువంటి వ్యక్తులు కదా. స్వార్థ చెప్పడానికి దేవుని చేత అభిషేకింపబడిన అపోస్తులు అంటే అభిషేకించు, దేవుడు అభిషేకించాడు, పిలిచినవాడు. స్వార్థ చెప్పడానికి. స్వార్థ అంటే ఏంటి చెప్పండి దాంట్లో? స్వార్థ అంటే ఏంటి? యేసు చనిపోయినాడు అది స్వార్థ. యేసు చనిపోయినాడు స్వార్థ కాదు. యేసు చనిపోయినాడు తిరిగి లేచున్నాడు అది స్వార్థ. ఇప్పుడు ఎవరు చెప్పారు స్వార్థ? భక్తులైన మరియు శిష్యులకు చెప్పింది. భక్తులైన మరియు స్వార్థ ఎవరు చెప్పిందమ్మా? శిష్యులకు. ఆ శిష్యులు ప్రపంచానికి స్వార్థ చెప్పవలసిన వారికి మొట్టమొదటి స్వార్థ చెప్తారు చెప్పింది. దేవుడు మధ్యలేని మరి ఎందుకు లేదు స్వార్థ చెప్పని అనలే. అంత ఏం మాట్లాడలేదు. దెయ్యాన్ని మాట్లాడాడు అంతే, ఏం మాట్లాడాడు. స్వార్థ చెప్పింది శిష్యుడు. మొట్టమొదటి స్వార్థ చెప్పింది ఎవరమ్మా? స్త్రీ. అర్థం పక్కన చదవచ్చు. ఈ సంగతులు అపోస్తులతో చెప్పారు. అపోస్తులు అంటే 12 మంది. అపోస్తులు అంటే ఒకడు చనిపోయినాడు, 11 మంది ఉన్నారు. వారితో చెప్తే భక్తులు మరియు చెప్పారు. 11 చూడండి. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనపడిన కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. ఈ మధ్యలేని మరి చెప్పిన మాటలు అపోస్తులు ఎలా కనిపించినామా? వెర్రి మాట. మరి ఈ నమ్మిందా? అదే చెప్పింది. సొంత శిష్యుడు ఎన్నిసార్లు చాలాసార్లు చెప్పాడు ప్రవచనాలు. మనుషులు మాట్లాడుతూ చచ్చిపోయి లేస్తానని చెప్పాడు. వీళ్ళకి అలా చూసినటువంటి చూసింది కదా వేసేయండి. వేసే మాట్లాడాడు కదా ఇంకోటి. ఆయన వచ్చి చెప్పినా కూడా వీళ్ళు నమ్మలేదు. నమ్మింది. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి వారు నిన్న కూడా నమ్మలేదు. మొత్తం చెప్పిన మాట కూడా తర్వాత ఎప్పుడో పరిశుద్ధ ఆత్మ వచ్చినట్టు ఎత్తుకొస్తున్న తర్వాత తప్పు తెలుసుకొని అప్పుడు స్వార్థ పడడం ప్రారంభించారు. కానీ మగ్ధలేని మరేది ఇంకా ఏ పరిశుద్ధాత్మ ఇంతకి రాలే, పండుగ రాలే, ఎత్తుకొస్తు పండుగ రాలే, పరిశుద్ధాత్మకి రాలే. అయినప్పటికీ ఆమె దేవుని శక్తి చేత, దేవుని మీద ఆమెకున్నటువంటి ప్రేమ చేత ఆమె స్వార్థ పడలేదు. అందుకని ఈరోజు మనందరి బాధ్యత ఏం చేయగలమా? స్వార్థ చెప్పాలి. దేవుడితో వార్త చెప్పాలి. ఎవరైతే యేసుని తెలుసుకున్నారో వారు వెళ్ళి స్వార్థ చెప్పాలి. బాధ్యత ఇది. ఇంకా స్త్రీలు అందరూ చెప్పాలి. అన్నం ప్రవర్తిస్తారు. మాట ఒక వాక్యం చెప్పి ముగిస్తారు. మార్కు స్వార్థ 16వ అధ్యాయం, మార్కు 16, మార్కు 16. ఏమైనా 11 మంది శిష్యులు భోజనం కూర్చున్నప్పుడు ఆయన వారి ప్రత్యక్షమైన తాను లేచిన తర్వాత తను చూసిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించారు. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష కలుగుతుంది. నమ్మిన వారు అలా యేసు క్రియలు ప్రభు చెప్తున్నాడు. మీరు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని శిష్యులు చెప్పాడు. ఈరోజు ఎంత చెప్తున్నాడమ్మా? మనందరూ కూడా సువార్త చెప్పవలసిన బాధ్యత మన సువార్తని నాదాలయాలు ప్రకటించాలి. నశించిన వారు, యేసుకెళ్ళిన వారి లోపల చాలా ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయాలి. నశించిపోతున్న వారు అనేక ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయాలి. ఆ బాధ్యత ఎవరైనా చెప్పినమ్మా? ప్రార్థించాలి. అందరూ కలుసుకోండి. వాళ్ళు చేయబోతున్నాం. మగ్ధలేని 7 శ్రేష్టమైన గుణాలు మనం నేర్చుకున్నాం.
మగ్ధలేని ఏడు దెయ్యాలుగా అనుకుంటాం మనం. 7 శాస్త్రం గుణాలు మనం అర్థం చేసుకోలేము. ఈరోజు దేవుడితో మాట్లాడినాడు, మనం పరీక్ష చేసుకుంటూ ఆయన మరొక వచ్చేవారు.